వీర ప్రతాప్ పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలకు కన్వీనర్గా ఉన్నాను. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో మేము చదవటం, అదే పాఠశాలలో మా కుటుంబ సభ్యులందరూ కూడా చదవటం, నేను ఇక్కడే ఉపాధ్యాయుడిగా చేరటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా చేయటం కోసం ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు కూడా పర్యటించి మా సూపర్ సీనియర్స్ యొక్క సలహాలతోటి హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, ఎన్ఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ పాఠశాల ఈ ఉత్సవాన్ని ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే గారు సుముఖత వ్యక్తం చేశారు. వారే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యే గారు మరియు మన ఎంపీ గారు ఇద్దరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎమ్మెల్యే జనార్దన్ రావు గారి సహకారంతో మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి సాహసించాం. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా మాకు ఎంతో సహాయం అందిస్తున్నారు. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు, సోషల్ వెల్ఫేర్ మంత్రిగా అయినటువంటి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, మరియు విద్యుత్ శాఖ మంత్రులైనటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారని మేము వాళ్ళందరూ కూడా ఆహ్వానించాం. అలాగే శ్రీ కందుల దుర్గేష్ గారిని, మనోహర్ని గారిని కూడా ఆహ్వానించమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యే విధంగా ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి ఆనందించే విధంగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని మా మిత్రులందరూ కూడా తెలియజేశారు. 100 సంవత్సరాల చరిత్రను ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి పైలాన్ అనేది మున్సిపల్ శాఖ మంత్రుల ద్వారా ఓపెన్ చేయించడానికి మేము సన్నాహాలు చేశాము. నిన్ననే మంత్రి గారిని కలిస్తే నారాయణ గారు ఖచ్చితంగా వస్తాను, మున్సిపల్ పాఠశాల కాబట్టి 100 సంవత్సరాలు జరిగింది కాబట్టి మేమందరం కూడా వచ్చి ఈ సభలో పాల్గొంటామని చెప్పి మాకు నిన్న సిఆర్డీలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ స్కూల్ ఫర్దర్గా కేవలం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేసి ఆనందించి సాంస్కృతిక కార్యక్రమాలతోటి ముగిసిపోతూ ఈ కార్యక్రమం ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి పీవీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఈ పాఠశాల ఉన్నటువంటి అవసరమైనటువంటి నిధులను సమీకరించడంలో కానీ, ఇక్కడ డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడంలో కానీ మేము కృషి చేస్తున్నాం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లెర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయడానికి మా పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. వారి యొక్క సహకారంతో మన విద్యాశాఖ మంత్రి గారిని త్వరలో కలవబోతున్నాం. నారా లోకేష్ బాబు గారు విదేశాల్లో ఉండటం వలన వారి యొక్క ఓఎస్డి గారిని మేము సంప్రదించాము. వారితో కూడా మేము ఈ విషయాలన్నీ కూడా మాట్లాడబోతున్నాం మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో. భవిష్యత్తులో ఈ మున్సిపల్ పాఠశాల ఏ ప్రైవేటు పాఠశాలకు తగ్గకుండా ఉంటుందని చెప్పి వాటికి ధీటైనటువంటి పోటీ ఇవ్వటం కోసం అధునాతనమైనటువంటి పరికరాలతోటి లెర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేస్తూ ప్రాథమిక స్థాయిలో మా పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది పీవీఆర్ఎస్ స్కూల్ ఈ రోజున అందిస్తుంది. మాకు జూనియర్ కాలేజ్ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బెటర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకునేటువంటి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా పూర్వ విద్యార్థులు హైకోర్టు జడ్జిగా రిటైర్ అయినటువంటి వారు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, నండూరు సాంబశివరావు గారు కానీ, ఐఆర్ఎస్ ఆఫీసర్ కె సలీం గారు కానీ, డిఐజీ తోట వెంకట్రావు గారు కానీ, లేదా మన ఫీల్డ్లో ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ చాలామంది కూడా ఆసక్తి చూపుతున్నారు. మేమంతా ఈ పాఠశాలలో చదువుకొని అభివృద్ధి చెందాం, మనం పాఠశాలకు రిటర్న్ గిఫ్ట్ ఏమిద్దామనే ఆలోచనలో ఉన్నారు. మేము వచ్చేటువంటి విద్యార్థులందరికీ ఇవ్వటం అనేది చిన్న బహుమతులు అనేవి
అవి ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఏర్పాటు చేస్తాం. అలా కాకుండా శాశ్వతత్వం ఉండే విధంగా పీవీఆర్ఎస్ స్కూల్ అనేది పొటెన్షియాలిటీ, వైటాలిటీ అండ్ రియాలిటీ అనేటువంటి దానికి గుర్తుగా ఉండే విధంగా భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలన్నిటికంటే ఎక్కువగా మనగలిగే విధంగా మేము కొన్ని ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తున్నాం. వాటన్నిటినీ తర్వాత బ్రోచర్లో పొందుపరుస్తాం. నిన్నే మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత మేము ఏ అయితే భవిష్యత్తు విద్యా కార్యక్రమాల్లో సహకారం అందిస్తామో వాటి గురించి కూడా చర్చించడం జరుగుతుందని చెప్పి ఆయన దగ్గర కూడా మాట తీసుకోవడం జరిగింది. కేవలం మన ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా నేటి ఉన్నటువంటి ప్రభుత్వం చాలా రకాలైనటువంటి ప్రోగ్రాముల్ని సర్వశిక్ష అభియాన్ ద్వారా కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ జిల్లా నలుమూలలా ఉన్నటువంటి పాఠశాలన్నింటికి కూడా అందిస్తుంది. మరి అటువంటి బెనిఫిట్స్ మొత్తాన్ని కూడా మన పాఠశాలలో అందుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ పాఠశాలలో చేరడం గర్వకారణం అనే విధంగా ఇప్పటి వరకు మా పాఠశాలలో ఉన్నాయి. మా పాఠశాల నుంచి ఒక విద్యార్థిని ఫిబ్రవరిలో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారిని కలిశారు. ఆమె పేరు నగరికంటి సహస్ర. మరి ఆంధ్రప్రదేశ్లో 3 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తే ఆ 3 నుంచి ఒక్కరిని సెలెక్ట్ చేసినటువంటి అమ్మాయి పీవీఆర్ స్టూడెంట్ మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మొన్న పోయిన వారంలో జరిగినటువంటి జర్మన్లో జరిగినటువంటి చెస్ ఛాంపియన్గా కూడా మన ప్రాంతం మన స్కూల్ అమ్మాయే ఆముక్త అనే అమ్మాయికి దాంట్లో కాంపిటీషన్లో రావటం జరిగింది. దానికి మన కలెక్టర్ గారు కూడా ప్రశంసించారు. వాటిని మేము ఈరోజు ఇచ్చినటువంటి కరపత్రాల్లో కూడా ముద్రించడం జరిగింది. ఈ విధంగా కేవలం 100 సంవత్సరాల చరిత్ర గురించి చెప్పుకుంటూ ఆగిపోక భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా భవిష్యత్తు విద్యార్థులను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది సమాజాన్ని తద్వారా మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి సేవకులుగా తయారు చేయడంలో మేమంతా ముందుంటామని మా పూర్వ విద్యార్థులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. వాళ్ళందరి తరఫున నేను కన్వీనర్గా ఉన్నాను కాబట్టి భవిష్యత్తు కార్యక్రమాలన్నిటికీ కార్యాచరణ రూపొందిస్తాం. అది మొత్తాన్ని కూడా ఆ రోజు జరిగేటువంటి 10-11 తారీఖులో జరిగేటువంటి సమావేశంలో ప్రకటిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.